మేమందరం సెర్చ్ చేసాం దిస్ గాట్ టు బి అన్ ఆల్టర్నేటివ్ అండ్ దట్స్ కంప్లీట్లీ న్యాచురల్ అని. సో మేము చూస్తున్నప్పుడు సీమాస్ వి కేమ్ అక్రాస్ సీమాస్ విత్ రైట్ బిఫోర్ కోవిడ్. సో అది మా హస్బెండ్ నేను ట్రై చేశాం. ఫస్ట్ ట్రై చేసి మా మమ్మీ డాడీకి పంపించాం. వాళ్ళు అప్పటి నుంచి తీసుకుంటున్నారు. కాకపోతే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలిసి అదేంటి అలా హెల్ప్ చేస్తుందా అది ఇదని అడిగేవాళ్ళు. దెన్ అప్పుడు మాకు అనిపించింది దట్స్ డెఫినెట్లీ ఏ గ్యాప్ ఇన్ ద మార్కెట్. మన వాళ్ళకి తెలీదు. మనకు అందరికీ బెస్ట్ బిర్యానీ ప్లేస్, బెస్ట్ దోశ కార్నర్స్ అన్ని తెలుసు, కానీ బెస్ట్ హెల్త్ సప్లిమెంట్ గురించి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. సో వి డిసైడెడ్ వి వాంట్ టు బ్రింగ్ దిస్ సీమాస్ into the Indian market and అందరికి అంటే మేము హైదరాబాద్ వాళ్ళం కాబట్టి ఇక్కడ లాంచ్ చేస్తున్నాము. సో CMOS will be launched across India and we are the only CMOS provider across India and we're very proud to say that. వెబ్సైట్ అనేది కూడా ఈరోజు లాంచ్ అవుతుంది. సో బిగ్ క్వశ్చన్ అసలు CMOS అంటే ఏంటి? పచ్చిగా చెప్పాలంటే అది కింద ఓషన్లో కింద మొలుస్తుంది, రెడ్ ఆల్గే అని ఇవన్నీ ఉంటుంది. అంటే తెలుగులో చెప్పాలంటే నాచు అన్న రేంజ్ ఆ ఫ్యామిలీకి, కానీ అన్ని నాచులు తెలియలేము. సో ఈ CMOS స్పెసిఫికలీ మేము తెచ్చేది మేము ఐర్లాండ్ నుంచి సెయింట్ లూషియా నుంచి తీసుకొస్తాము. సో దట్ ఈస్ వెరీ నరిషింగ్ CMOS that you can consume every day. సో అది తీసుకొచ్చి మేము ఇక్కడ సెల్ చేయడానికి కారణం ఏంటంటే కన్వీనియన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎవరికి తెలియదు, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కంటే చెప్తాం, అందరికీ తెలియదు కాబట్టి. సో ఐమ్ టేకింగ్ ద టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఈ CMOS ఒక జార్లో 92 మినరల్స్ ఉంటాయండి. 92 మినరల్స్ మీరు ఎంత ఆర్గానిక్ గా ఫుడ్ తిన్నా, ఎంత ఇంట్లో పంపించుకున్న తిన్నా మీకు ఆ న్యూట్రియంట్స్ అనేది మీకు తెలుసు. మీరు చేసుకుందాం మీ ఇంట్లో ఇచ్చింది ఏదో ఒకటి తాగుతారుగా, హాట్ వాటర్ నుంచి తులసి నీళ్ళు, జీరా వాటర్, మెంతి వాటర్. ఒక్కసారి హ్యాండ్ పెట్టండి, మీరు ఏమైనా హెల్త్ సప్లిమెంట్స్ రోజు తీసుకుంటే ఒకసారి ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఐ జస్ట్ క్యూరియస్. డ్రాప్ చేసుకొని ముందు రోజు నైట్ రాగి చెంబులో 1 లీటర్ ఉంటుంది. సో ముందు రోజు నైట్ అంతా నానిన వాటర్ లో ఆ పంచ తులసి ఒక డ్రాప్ వేసుకొని ఒక 1 లీటర్ తీసుకుంటాం. హౌ ఇట్స్ డిఫరెంట్ టు CMOS అంటే అక్కడ పెట్టాను ఒక బోర్డు, మీరు అందరు చదవడానికి వీలైతే ప్లీజ్ డూ రీడ్. దాంట్లో అది హై ఇన్ అయోడిన్, హై ఇన్ మాగ్నీషియం, హై ఇన్ కాల్షియం, హై ఇన్ పొటాషియం. సో దానిలో అలా చెప్పుకుంటూ పోతే 92 ఉంటాయండి. అది స్టార్ట్ చేస్తే మీరు మీ స్కిన్ ఫస్ట్ 1 వీక్ 10 డేస్లో మీ ఎనర్జీ షిఫ్ట్ చేంజ్ అవుతుంది. మీరు పొద్దున్నే లేచి ఈరోజు ఓపిక లేదు, నాకు ఎట్లలో కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి, మేము తాగలేము, అది ఈరోజు అసలు ఎలా కలుస్తుంది అనుకున్న టైంలో మీరు ఈ CMOS తీసుకుంటే యూ విల్ సీ ద షిఫ్ట్ ఇన్ ఎనర్జీ అనమాట. సో మీరు స్లోగా అది చేంజ్ అవుతుంది. ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ ఎ స్మోకర్, మీకు పొద్దున్నే లేచి ఆ స్మోకర్ ఇట్ మెల్ట్స్, ఆ ఫ్లెమ్ అనేది బటర్ లాగా మెల్ట్ అయిపోతుంది అనమాట అది తీసుకుంటుంటే. సో CMOS వర్క్స్ ఫ్రమ్ ద సెల్యులర్ లెవెల్. మీరు ఇక్కడ కూర్చొని మీరు తాగండి మీకు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయని చెప్పట్లేదు, కాకపోతే అది మన బాడీలో ఉన్న సెల్స్ నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇట్స్ ఎ గ్రాడ్యువల్ హెల్త్ జర్నీ. సో 1 డే 2 డేస్లో మీకేం తెలియదు, మీరు స్లీప్ చేంజ్ అవుతుంది, మీ స్కిన్ బెటర్ అవుతుంది. సో ఇట్ హెల్ప్స్ విత్ థైరాయిడ్ ఫంక్షన్, ఇట్ హెల్ప్స్ బిల్డ్ యువర్ ఇమ్యూనిటీ. ఈ లాంచ్ చేసే ముందు మా ఫ్యామిలీ వాళ్ళ మీద అందరి మీద టెస్ట్లు అయినాయి. సో ఇట్స్ ఫుల్లీ సేఫ్ అండ్ అప్రూవ్డ్ ప్రోడక్ట్. అందరూ మాట్లాడిన వాళ్ళలో అందరికి చాలా మంచి టెస్టిమోనియల్స్ వచ్చినాయి, ఎట్లా హెల్ప్ అయినాయి. ఆ పాప అరుస్తుంది కదా, ఆ పాప స్కిన్ కండిషన్ కూడా ఇంప్రూవ్ అయింది. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, తనకి చిన్నప్పుడు చిన్న వైట్ స్పాట్స్ ఉండేవి. షీస్ బీన్ టేకింగ్ CMOS ఫర్ అబౌట్ 6 months నౌ. సో అలాంటి ప్రాబ్లమ్స్కి మీకు తెలియకుండానే ఇంప్రూవ్ అవుతుంది. వెదర్ ఇట్ బి మైగ్రేన్, మీ స్లీప్, అవన్నీ ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద ప్రోడక్ట్ మేము లాంచ్ చేసేది, it is the movement that we're launching in India. It is not to make us rich, but it's to make everybody around us healthy. That's the root bottom line for us. So మన దగ్గర తీసుకురావడానికి మా డాడీ చెప్పారు, చాలా మందికి తెలియాలి, నన్ను అందరికీ తెలియదు ఇక్కడ అది అని. మనకు ఫస్ట్లో టీ అంటే మామూలు టీ తాగేవాళ్ళం, ఇప్పుడు అందరూ గ్రీన్ టీ, లెమన్ టీ. ఎక్కడి నుంచి నేర్చుకున్నామండి? మన అమ్మమ్మ తాతలు వీళ్ళ గ్రీన్ టీ తెలియదు కదా. సో ఇట్స్ ఎన్ ఎవల్యూషన్, వీఆర్ ఫర్ ఎవర్ చేంజింగ్. మనకు తెలిసిన ఈ పాతప్పుడు ఇప్పుడు తెలిసినవి దే కంప్లీట్లీ డిఫరెంట్. మనం ఏం తినేది అన్నీ కంప్లీట్లీ డిఫరెంట్.
So it's about time we get to know the good things that are happening in the world, the rest of the world. ఇదంతా UK, US మీ ఫ్యామిలీకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే అడగండి. It's very popular in the Western countries, but it will also be popular in India moving forward from today. సో మీ అందరికీ డ్రింక్స్ వెళ్తున్నాయి. డ్రింక్స్ ఎవరికన్నా తాగుంటే చెప్పండి. అందులో సీమాస్ ఉంది, మీకు ఏం తెలియదండి, మీకు టేస్ట్ కూడా రాదు. అందులో కొన్ని సీమాస్ కలిపి మీకు టేస్టర్ లాగా ఇచ్చాము. ఎందుకంటే అబ్బా ఇది సీమాస్ ఓషన్ నుంచి వస్తుంది, అది ఎట్లనో ఉంటుంది, స్మెల్ టేస్ట్ ఇవన్నీ అందుకుంటారు. దాని టేస్ట్ ఉండదు, స్మెల్ ఉండదు, ఏమీ ఉండదు. అది హాట్ వాటర్లో కలుపుకొని, మీరు తులసి వాటర్లో కూడా కలుపుకోవచ్చండి. ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పొద్దున్న తాగారంటే మీకు అక్కడ ఉన్నది కూడా తెలియదు. సో దట్స్ ద బ్యూటీ. మీరు పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. కొన్ని మల్టీవిటమిన్స్ మనం తీసుకునేవి ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ బైండర్స్. ఆ టాబ్లెట్ ఒక టాబ్లెట్ చేయాలంటే అందులో ఎన్ని కెమికల్స్ వెళ్తాయో మన అందరికీ తెలుసు. ఆల్సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దిస్ ఈస్ ఎ కంప్లీట్ న్యాచురల్ ఆర్గానిక్ వైల్డ్ క్రాఫ్టెడ్ ప్రోడక్ట్. దాంట్లో ఏమీ మిక్స్ చేయలేదు, ఒక వాటర్ తప్ప. అది మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మా దగ్గర రెడీమేడ్గా చేసిన జెల్స్ కూడా మేము అమ్ముతాము. సో ఎందుకంటే జస్ట్ ఫర్ కన్వీనియన్స్, మీరు టైం లేకుండా మీరు జస్ట్ జార్ కొనుక్కోవాలి అంటే యూ కెన్ ఆల్సో పర్చేస్ ఇట్, ఆర్ మీ ఇంట్లో మీ వాటర్, మీ హాట్ వాటర్ మీరే చేసుకోవచ్చు. సో దెర్ ఈజ్ ఆప్షన్స్ ఫర్ బోత్ అన్నమాట. మీకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా, అది ఎలా పనిచేస్తుంది, ఇది ఏంటి అని అన్నా మా నలుగురు ఎవరైనా అడగచ్చండి. మా అందరికీ తెలుసు, మేము అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో హోప్ఫుల్లీ దట్ క్లారిఫైడ్ ఎ లిటిల్ బిట్ అబౌట్ మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అనేది, లాంచ్ ఏంటి, ఈ ప్రోడక్ట్ ఏంటి అన్న దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ వచ్చింది అని అనుకుంటున్నాను. With that being said, I'd like to invite few people that played a very key role in bringing us here today. First one being Monra uncle. He has been we told uncle ki మేము 1 year 6 months 7 months maybe uncle ki munde తెలిసిదంతా. So thank you for sponsoring this event today. And అంకుల్ ఎప్పటి నుంచి చెప్పారు, చెయ్యమ్మా నువ్వు చెయ్యి, తీసుకురా, అక్కడ నుంచి ఏమున్నా హెల్త్ వీక్ తీసుకురా అని. మీకు అందరికి తెలిసే ఉంటుంది, హీస్ ఎ వెరీ బిగ్ హెల్త్ కాన్షియస్ పర్సన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వుడ్ లైక్ టు ఇన్వైట్ యూ హియర్ జస్ట్ టు షో అవర్ గ్రాటిట్యూడ్ బై ప్రెజెంటింగ్ యూ విత్ ద బొకే. అండ్ ఆల్సో చీఫ్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి అంకుల్ అండ్ ఆల్సో జయరామ్ అంకుల్. సీమాస్ అనేది నేను ఒక 2 సంవత్సరాలుగా వాడుతూ ఉన్నాను. నాకు అంతకుముందు శీతాకాలం వస్తే, చలికాలం ఫ్యాన్ వేసినా, ఏసీ వేసినా తుమ్ములు, దగ్గులు, జలుబు, తెమడు వచ్చేది. నాకు అది పోయింది. రాజశేఖర్ కూడా అది ఉండేది. ఏమైనా ఉంటే ఇది వాడితే ఇంకా తగ్గిపోద్ది. మూడో వారికి, జయరామ్ గారికి అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఓకే, రైట్. ఐ రిక్వెస్ట్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. ఇక్కడికి వచ్చేసినటువంటి గెస్టులు అందరూ ఆల్మోస్ట్ ఎక్కువ సీనియర్ సిటిజన్సే ఉన్నట్టు అనిపిస్తున్నారు. సో నవడేస్ ఆరోగ్యం అంటే మనం చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాము. ఎందుకంటే ఒక విషయము, నేను చీఫ్ జస్టిస్ గారి ఇంటికి వెళ్ళి ఆయన ఏదో నిలబడేది మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు నాకేదో చిన్న స్మైల్ ఇచ్చినారు. అడిగాడు ఎందుకు అని. అంటే ఏం లేదు, ఆయన బెల్లి చాలా ఎక్కువ ఉండేది ఇట్లా. యాక్చువల్లీ నేను చూసి నవ్వలేదు, మామూలు ఏదో గుర్తొచ్చి నవ్వినాను. అప్పుడు ఆయన అడిగి నా బెల్లి చూసి నవ్వుతున్నావా అని అడిగారు. అంటే అవును, నేను యాక్చువల్లీ అసలు నవ్వలేదు, కానీ ఇప్పుడైతే మీకు బెల్లి చూసిన తర్వాత నవ్వు వస్తుందని చెప్పినాను. దానికి ఏం చేయాలని అడిగాడు. అంటే యోగా మాస్టర్ని పంపిస్తాను ఉదయాన్నే. అంటే నేను చాలా బిజీ చీఫ్ జస్టిస్ కదా అన్నాడు. అడిగినా నేను, మీ బాడీ ఇంపార్టెంటా మీ ఉద్యోగం ఇంపార్టెంట్ అని అడిగినాను. అందుకే ఎట్లా అడుగుతున్నాను, బాడీ లేకుండా ఉద్యోగం చేయగలుగుతామని చేయలేము. సో యంగ్ ఏజ్లో మనం ఏమనుకుంటామంటే మన పని ఇంపార్టెంట్, డబ్బు సంపాదించడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు గుర్తు వస్తుంది ఆరోగ్యము? ఐసీయూలో పోయిన తర్వాత గుర్తు వస్తుంది ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్, కానీ అప్పుడు టూ లేట్ అయిపోతుంది. సో దానికోసం మనం ఈరోజు ఎట్లా తయారైపోయిందంటే ప్రతిదానికి ఒక మాత్ర ఇమీడియట్గా 5 minutesలో రిలీఫ్ రావాలి. దాని తర్వాత మళ్ళీ దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి, మళ్ళీ వేరే డాక్టర్ తిరిగిపోతాం, సైడ్ ఎఫెక్ట్స్. సో మనం తీసుకునే ఆహారం, మంచి ఆహారం తీసుకుంటే ఇవన్నీ సమస్యలు ఉండవు. ఈ వాట్సాప్లు వచ్చిన తర్వాత, యూట్యూబ్లు వచ్చిన తర్వాత ఏం తీసుకోవాలనేది ఒక పెద్ద సమస్య. తింటే ఎక్కువ తింటున్నావా, తక్కువ తింటున్నావా? తక్కువ తింటే నీరసం, ఎక్కువ తింటే ఆయాసం.
సో అలానే ఏ ఫుడ్ తీసుకోవాలా పెద్ద కన్ఫ్యూజన్. డాక్టర్ దగ్గర పోయి అడుగుతాను, వారే కూడా కన్ఫ్యూజ్. రోజు న్యూట్రిషనిస్ట్ దగ్గర పోయినాను, పోయి అడిగినాను ఆరోగ్యం ఏం ఆహారం తీసుకోవాలంటే నేను అడిగితే నేను కాదమ్మా నువ్వు ఈ న్యూట్రిషన్లో నువ్వు డాక్టర్ కదా 5 years కోర్స్ చేసినావు కదా చెప్పండి. చెప్పలేదు. నేను చెప్పిన తర్వాత మీరు చాలా మంచి డైట్ తీసుకున్నాను. ఇంకో హాస్పిటల్ వెళ్ళాను, నేను చెప్పలేదు. చెప్తే ఆమె ఏదో డైట్ చెప్తా ఉన్నాను. సో ఇప్పుడు సీమాస్ అనేది రమేష్ ఒక 40 సంవత్సరాల నుంచి నా స్నేహితుడు. ఆయనకి జబ్బు జలుబు నాకు కూడా ఉండేవి, కానీ ఒక 5 సంవత్సరాల కింద ఆ హోమియోపతి మంది వాడిన తర్వాత కొన్ని ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఒక మాత్ర కూడా వాడటం లేదు. ఆల్రెడీ పర్ఫెక్ట్. ఇలా ఫుల్ ఏసీలు ఎప్పుడు కూర్చోను, ఎవరైనా గెస్ట్ పిలిచి తప్పితే. ఫుల్ ఫ్రిడ్జ్ వాటర్ తాగాను, ప్లస్ ఆయిల్ ఫుడ్ నైట్ బంద్ చేసినాను. సో హెవీగా తినటం మానేసినాను. ఇవన్నీ మానేసిన తర్వాత హోమియోపతి మంది వాడిన తర్వాత అబ్సల్యూట్లీ అబ్బాయి సీమాస్ రమేష్ ఏమన్నాడు, ఆయన ఎన్ని చేసినా తగ్గలేదు. గత 6 months నుంచి మరి సీమాస్ వాడిన తర్వాత చాలా తగ్గింది అంటున్నాడు. ఆయన మాటల్లో ఫోన్లు చేసినప్పుడు నాకు చాలా ఆ యొక్క కంఠంలో కూడా తేడా కనిపించింది. సో దట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ సీమాస్. బికాజ్ నేను వాడలేదు కాబట్టి నేను చెప్పలేను. ఈయన కంఠంలో నాకు తెలిసిపోయింది ఆయన ఆరోగ్యం ఎంత ఇంప్రూవ్ అయింది. సో ఆయన వాయిస్లోనే తెలిసిపోయింది. సో సీమాస్ యొక్క గొప్పతనం అది. అండ్ హంసిక అక్కడి నుంచి లండన్ నుంచి బాగా రీసెర్చ్ చేసేసి నాకు ఇంతకుముందు వచ్చినట్టు వారి హస్బెండ్ అయితే పూజ, వారి హస్బెండ్ అండ్ పూజ ఇస్ డాక్టర్. సో షీఈస్ ఫ్రమ్ ఫార్మసీ. హంసిక కూడా ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం సైంటిఫిక్గా కూడా థియరిటికల్ కూడా దాని మెడిసిన్స్ యొక్క నాలెడ్జ్ ఉంటుంది. ఏదో మామూలుగా తెలియకుండా అసలు ఏదో స్టార్ట్ చేస్తున్నాం ఫుడ్ అంటే ఇది కాకుండా వాళ్ళు ఎనలిటికల్గా డాక్టర్స్కు ఏమో ప్రిస్క్రైబ్ చేస్తారు. ఫార్మసిస్ట్ దే నో what each medicine contains, what each food contains, which is better, which does not have side effects. Nowadays, in the side effects with the problem. చాలా మంది మెడిసిన్స్ వాడతాం, ఇమీడియట్గా మళ్ళీ ఫ్యాంటాసిడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది, ఇక్కడికి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆ ప్రాబ్లం ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చిన మెడిసిన్స్ వాడి ఇక్కడ వస్తుంది, మళ్ళీ దీనికోసం వాడికి ఇక్కడ వస్తుంది. సో ఒకదానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ రివాల్వింగ్ ఉంటుంది. ఈ సినిమాస్ అనేది అలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇట్స్ ఫుడ్ ఓన్లీ అండ్ ఇట్స్ స్టేటెడ్ టు బి వెజిటేరియన్ ఫుడ్. సో నేను చాలాసార్లు అంటూ ఉంటాను, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినేటప్పుడు బాగుంటుంది, వెజిటేరియన్ ఫుడ్ తిన్న తర్వాత బాగుంటుంది. సో ఇది వెజిటేరియన్ కాబట్టి ప్రాబ్లం తిన్న తర్వాత బాగానే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే రమేష్ చెప్తున్నారు, మరి ఇంటర్ ఫ్యామిలీ మెంబర్స్ మరి వాణి కూడా వాడి ఉంటుంది. మేము వాణి సపోర్ట్ చేయట్లేదు, వాణి వాడుంటుంది. మరి డాక్టర్ పూజ హస్బెండ్ వీళ్ళంతా వాడుంటారు. సరే వారి హెల్తీనే కనిపిస్తుంది. లాస్ట్ టైం కంటే వాళ్ళు చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నారు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది సీమాస్ ఫుడ్. So let us all have and test it. If it works, is very good. People, a country like India, so much of population, people are suffering with so many health issues. If food can heal everything, nothing like that. Instead of taking medicine, it is better that we take good food and heal ourselves and prevent something attacking us. That is most important. Thank you. ఈ సీమాస్ కంపెనీ ప్రోడక్ట్ లాంచింగ్లో పార్టిసిపేట్ చేయడం అనేది నేను వచ్చినప్పుడు మొట్టమొదటి అడిగింది ఏమన్నా ఈ పొట్ట తగ్గించడానికి ఏమన్నా మీ దగ్గర మెడిసిన్ ఉందా అని. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి డాక్టర్ గారు చెప్పినట్టు 60 దాటిన తర్వాత మనం ఏది కంట్రోల్ చేసుకోవాలన్నా చాలా కష్టమే. అలానే ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనందరం చూసాం, విటమిన్స్ అని అవని ఇవని టూ మచ్ వాడుతూ ఉంటాం. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేది సీమాస్ కాబట్టి ఒక మంచి ప్రోడక్ట్ని మార్కెట్లో తీసుకొచ్చి డబ్బులు సంపాదించడమే ముఖ్య ఉద్దేశం కాకుండా ప్రజల హెల్త్ను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చిన్న వయసులో కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి భగవంతుడు సదా సపోర్ట్ చేయాలని, ఆ ప్రోడక్ట్ లాంచ్ ప్రోడక్ట్ కూడా సక్సెస్ఫుల్గా మార్కెట్ అవ్వాలని ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వీక్. అందరికీ నమస్కారం అండి. హన్సీ ఈ ప్రోడక్ట్ గురించి గత కొంతకాలం నుంచి చెప్తా వస్తుంది. సరే నేనైతే ఇప్పుడు వాడలేదు, రేపు నుంచి తప్పకుండా వాడతాను. నేను వాడటమే కాకుండా మీరందరూ కూడా వాడుకుంటూ ఇంకా 10 మందికి చెప్పినట్లయితే ఇప్పుడు రాను రాను రోజు రోజుకి మనం ప్రకృతికి దగ్గరలోకి వస్తూ ఉన్నాం. అంటే గతంలో ప్రకృతి మర్చిపోయాం, ఇప్పుడు మళ్ళీ ప్రకృతికి దగ్గరలో వచ్చాం. ఇంతకుముందు ఆ సోదరుడు చెప్పారు తులసి ఒక డ్రాప్ వేసుకొని తాగుతారు. అట్లా ప్రతి ఇంట్లో రకరకాలు, కొందరు మెంతులని, కొందరు జీలకర్ర అని, ఇంకోటని. నేను కూడా రోజు పొద్దునే
ఒక ½ లీటర్ వేడి నీళ్ళలో ఏదో అది కలిపేసి తాగే అలవాటు. తప్పకుండా దాని ఫలితం ఉంది. ఎప్పుడైతే ప్రకృతికి దగ్గరలో మనం చేరుతున్నామో ప్రకృతి ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తుంది. ప్రకృతికి విరుద్ధంగా పోయినప్పుడే ప్రాబ్లమ్స్ కూడా మొదలవుతున్నాయి. ఇవన్నీ చరిత్ర చెప్తా ఉంది, మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. మరి మా హన్సీ చిన్న వయసులో యూకేలో పోయి అక్కడ ఫార్మసీలో ఆమె మాస్టర్ చేసి తన పుట్టిన గడ్డకి తెలుగు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో పుట్టి పెరిగి అక్కడ పోయి ఎక్కడో సెర్చ్ చేసి ప్రపంచంలోనే ఈ ప్రోడక్ట్ మంచి డిమాండ్ ఉన్న ప్రోడక్ట్, హాట్ కేక్ లాగా ఇది మార్కెట్ అవుతున్న ప్రోడక్ట్. సరే మనందరికి కొత్తే, ఏదో ఈ అమ్మాయి లండన్ నుంచి వచ్చింది, ఇక్కడ ఏదో సీసాలు తీసుకొచ్చింది ఏదో మార్కెటింగ్ కోసం అని కాదు తన తపన. ఓకే, ఇట్స్ ఎ బిజినెస్, నో డౌట్. బట్ సైమల్టేనియస్ మా వాళ్ళకు కూడా తను ఆల్రెడీ లండన్లో ఒక షాప్ పెట్టుకొని రన్ చేస్తూ ఉంది. ఇప్పుడు పార్ట్ టైంగా ఉద్యోగం చేస్తూ మళ్ళీ సాయంత్రం పూట షాప్ పెట్టి తను తన భర్త ఒక 2 గంటలు షాప్లో ఉండి రోజు కొన్ని మార్కెటింగ్ చేసుకుంటూ మన గడ్డ మీద కూడా ఎందుకు ఇది ప్రోడక్ట్ని చేయవద్దు, మా వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఎందుకు ఉండకూడదు అనే ఒక తపనతో ఆ అమ్మాయి ఈ ప్రోడక్ట్ ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. అమ్మ హన్సీ, తప్పకుండా నీ ప్రోడక్ట్ సక్సెస్ అవుద్ది. ఎందుకంటే నువ్వు సమాజం కోసం సేవ చేస్తున్నావు. అందులో 90% సమాజం కోసం చేసింది, 10% నీ బిజినెస్. దాంట్లో తప్పులేదు, న్యాయబద్ధంగా నువ్వు చేస్తా ఉన్నావు. అందులో ఆరోగ్య సూత్రాలకు సంబంధించినటువంటి ఒక మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్రోడక్ట్ని తీసుకొచ్చావు. తప్పకుండా భగవంతుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. మీ అమ్మ నాన్న ఆశీర్వాదాలు నీకు ఉన్నాయి, మీ పక్కన ఉన్న నీ భర్త ఆశీర్వాదం ఉంది, మీ చెల్లెలు పూజ రాము అందరి సపోర్ట్ ఉంది, మా అందరి సపోర్ట్ ఉంది. ఇలాంటి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒక హైదరాబాద్లోనే కాకుండా మీ ఖమ్మంలో కూడా ఒక ప్రోగ్రాం పెట్టండి. గ్రామీణ ప్రాంతాల వారికి కూడా ఇది చాలా అవసరం ఈ రోజుల్లో. వాళ్ళకి తెలియదు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ వాస కాస్త అవేర్నెస్ ఎక్కువ ఉంది. కాబట్టి ఆ రకంగా ముందుకు సాగాలని చెప్పి భగవంతుడు సదా నీకు ఆశీర్వాదం ఇస్తారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి. మనం అతిగా ఏది తీసుకున్నా దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అతిగా వాటర్ తాగినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్తున్నారు ఈ మధ్య. మార్నింగ్ ఒక టేబుల్ స్పూన్ మీరు తాగే ఏ ఫస్ట్ డ్రింక్లో అయినా కలుపుకోండి, లేకపోతే మీరు డైరెక్ట్గా స్పూన్లో నుంచైనా తినచ్చు. వాటర్లో, జ్యూస్లో, స్మూదీ ఏదైనా, జావలో మిక్స్ చేసుకోవచ్చు, మిక్స్ ఫుడ్లో ఏదన్నా ఒక దాంట్లో మీరు తినేది. ఎస్, బెటర్ ఇన్ ది ఎంటీ స్టమక్. మీ పొద్దున్నే తీసుకుంటే ఆ టేబుల్ స్పూన్ ఇట్ సెట్స్ యూ ఫర్ ద డే. సో ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. ఒకసారి ఇది అయిపోయాక నేను ఒక 2 points టచ్ చేస్తానండి. అంకుల్ అడిగారు పొట్ట దగ్గర ఏమైనా ఉందా అని. పొట్ట తగ్గిద్ది అని నేను చెప్తే ఐఎమ్ నాట్ జస్ట్ డూయింగ్ జస్టిస్ టు అవర్ కంపెనీ, బట్ మీ పొట్టలో ఉంది అంతా ఇన్ఫ్లమేషన్. మీ పొట్ట ఉంది, ఫ్యాట్ కాదు, మీకు మొత్తం బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంది. దట్ కుడ్ బి, అది వేరియస్ రీజన్స్ వల్ల రావచ్చు. వెదర్ ఇట్ బి ద డైట్ వి టేక్, రెడ్ మీట్, ఆల్కహాల్, ఇట్ కుడ్ బి వేరియస్ థింగ్స్. ఆ ఇన్ఫ్లమేషన్ అనేది మన బాడీలో తగ్గించాలంటే CMOS అగైన్ ఇట్ వర్క్స్ ఎట్ సెల్యులర్ లెవెల్ అనమాట. అది మ్యూకస్ ని మన బాడీలో నుంచి డ్రా అవుట్ చేసి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడం వల్ల కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ అలాంటివి చిన్నగా స్లోగా తగ్గుతాయి. టాబ్లెట్ లాగా నెక్స్ట్ డే రిలీఫ్ ఉండదండి. ఇట్స్ అ లైఫ్ స్టైల్ చేంజ్. ఎస్, ద లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే, మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఏమైనా పర్చేస్ చేయాలి అంటే వి గాట్ ఎ డిస్ప్లే, మీరు ఇంకా టేస్ట్ చేయొచ్చు, మమ్మల్ని క్వశ్చన్స్ అడగచ్చు. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ పర్చేస్. సార్, ఐఎమ్ ఫ్రమ్ చీరాల, విచ్ ఇస్ ఎ బీచ్ టౌన్. ఇక్కడ ఒక క్యాప్షన్ ఉంది, ఐ జస్ట్ కేమ్ హియర్ టు విష్ ద టీమ్ ఫ్రమ్ ద ఓషన్ నాట్ ఏ ల్యాబ్ అని. ఓకే, సో చీరాల సముద్రం బీచ్ పాయింట్ కాబట్టి దాని విలువ నాకు తెలుసు. బట్ బిఫోర్ దట్ నేను ఒక క్వశ్చన్ వేస్తాను. దేవుడు 70% భూమి మీద నీరు ఎందుకు ఉంచాడు, ఓన్లీ 30% ఎందుకు భూమి ఉంచాడు చెప్పండి. సో నేను యాజ్ ఏ బీచ్ టౌన్ బాయ్ 70% ఎందుకు ఉంది అంటే, ప్రపంచంలో 84 లక్షల క్రీచర్స్ ఉన్నాయి. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ మానవ జన్మ ఎత్తాం. ఆ మానవ జన్మ కాకుండా మిగతా అన్ని జీవులు ఎక్కువగా ఉండేది సముద్రంలో. 60 లక్షల పైగా సముద్రంలోనే నివసిస్తాయి. అందుకని వాటి శ్రేయస్సు కోరి 70% వాటర్ని సృష్టించాడు. తర్వాత మీరు చూసుకుంటే చాలా మంది చెట్లు నాటండి ఆక్సిజన్ వస్తుంది, చెట్లు నాటండి ఆక్సిజన్ వస్తుంది అని చెప్తా ఉంటారు. బట్ మనకు వచ్చే ఒక 100% ఆక్సిజన్లో 70% ఆక్సిజన్ మీకు సముద్రంలో గర్భంలో ఉన్న నాచు నుంచి వస్తుంది.
మీరు కావాలంటే గూగుల్ చేసి చూసుకోండి. దాని గురించి సపరేట్గా బీటెక్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉన్నట్టు ఓషన్ టెక్నాలజీ అని ఒక 4 years కోర్సే హ్యూమన్ ఎవల్యూషన్లో ఉంది. సో వీరు యంగ్స్టర్స్ తీసుకొచ్చిన ఈ క్యాప్షన్ నాకు చాలా నచ్చింది. ఫ్రమ్ ద ఓషన్ నాట్ ఏ ల్యాబ్ నుంచి కాదు, ఇది ఓషన్ నుంచి వచ్చిందని. అక్కడే నేను పడిపోయాను. నేను డెఫినెట్ గా వాడతాను. ఓషన్ నుంచి ఏది వచ్చినా భగవంతుడిచ్చి సృష్టి నుంచి వచ్చింది కాబట్టి దాని ఫలితం మంచిగా ఉంటుందని ఆశిస్తూ ఈ టీమ్ కి మై బెస్ట్ విషెస్ చెప్తూ, బిఫోర్ దట్ ఐ జస్ట్ వాంట్ టు కన్క్లూడ్ ఫ్యూ థింగ్స్. మేము ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఉన్నాను. ఐఎమ్ ఎన్ ఎక్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రమ్ ఐఐటి కాన్పూర్. నేను సీనియర్ డైరెక్టర్ ఒరాకిల్ గా చేసి బయటకు వచ్చాను. మై ఏజ్ ఇస్ 52, 47 years అప్పుడు బయటకు వచ్చాను. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఆర్గానిక్ ఫుడ్ తింటమే కాదు, ఫుడ్ ఒక పిల్లరే. మిగతా 3 pillars ఏంటంటే ఆర్గానిక్ నేచర్ ఉండాలి, ఆర్గానిక్ హ్యాబిట్స్ ఉండాలి, ఆర్గానిక్ థాట్స్ కూడా ఉండాలి. చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఆర్గానిక్ నేచర్ అంటే ఏంటో చెప్తాను. మా బామ్మర్ది ఆర్గానిక్ ఫుడ్డే తింటాడు. ఓకే, వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఫంక్షన్ జరుగుతుంటే మేకప్ అమ్మాయి మేకప్ వేసి వెళ్ళిపోయింది, డబ్బులు ఇవ్వలేదు. స్టేజ్ దగ్గరికి వచ్చి నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను సార్, ఇమీడియట్ గా ఫైర్ అయిపోయాడు. ఆర్గానిక్ ఫుడ్ తినేమి లాభం? హీ డజంట్ హ్యావ్ ఆర్గానిక్ నేచర్. ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ప్రేమగా చూడాలి. ఆర్గానిక్ ఫుడ్ తింటే కాదు, ఆర్గానిక్ నేచర్ ఉండాలి, ఆర్గానిక్ హ్యాబిట్స్ అంటారు. తెల్లవారు లేచి గ్రీన్ టీ తాగుతారు. అర్లీ మార్నింగ్ గ్రీన్ టీ తాగేదండి. అర్లీ మార్నింగ్ టీ కాఫీతో మొదలవుతుందా? దట్ ఇస్ నాట్ ఎన్ ఆర్గానిక్ హ్యాబిట్. సో ఆర్గానిక్ హ్యాబిట్స్ కూడా ఉండాలి. ఆర్గానిక్ థాట్స్, మన ఇంటెన్షన్స్ ఎప్పుడు మంచిగా ఉండాలి. గాడ్ జడ్జెస్ బై ఇంటెన్షన్, మ్యాన్ జడ్జెస్ బై యాక్షన్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సినిమాలో కోట ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటాడు. జనాలందరూ చప్పట్లు కొడతారు, అనాథ అమ్మాయిని దత్తత తీసుకున్నాడు, గొప్ప వ్యక్తి. కానీ వాడి ఇంటెన్షన్ ఏంటంటే అమ్మాయి పెద్ద మనిషి అయినా పెళ్లి చేసుకుందాం. సో గాడ్ ఇంటెన్షన్స్ చూస్తాడు. మనం బయటికి ఎంత యాక్టింగ్ చేసినా ఇంటెన్షన్స్ బాగుంటే మంచి జరిగింది. సో ఆర్గానిక్ థాట్స్, ఆర్గానిక్ హ్యాబిట్స్, ఆర్గానిక్ నేచర్ ఉంటేనే మీరు తినే ఆర్గానిక్ ఫుడ్ పనిచేసింది. ఊరికనే ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల ఉపయోగం ఏం లేదు. సో విత్ దిస్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను కొంటాను, వాడతాను. బికాస్ సి నుంచి వచ్చింది కాబట్టి, సి భగవంతుడు సృష్టించిన సృష్టి కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా గరికపాటి మోహన్ రావు గారికి ఒక బుక్ ప్రజెంట్ చేయాలని మనోహర్ ద్వారా వచ్చారు. ఈజ్ ఏ కాన్పూర్ ఐఐటి అంటే ఆ రోజుల్లో కాన్పూర్లో ఐఐటిలో సీట్ రావడం ఒక ఎత్తు, గ్రామాల్లో సేవ చేయటం ఒక ఎత్తు. కానీ ఈ పాంప్లెట్ చూసి మనోహర్ పిలిచిన తర్వాత ఈజ్ ద రైట్ పర్సన్ ఆన్ ద రైట్ అకేషన్ ఐ ఫీల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 10 ఏళ్లలో ఒక 20 ప్రాజెక్ట్స్ చేశాం. ఆ 20 ప్రాజెక్ట్స్ చేసి ఆ విలేజ్ ని డెవలప్ చేయాలి అని నేను గూగుల్లో వెతికినప్పుడు నాకు ఒక గైడెన్స్ దొరకల. సో నేను ఈ 10 ఏళ్లలో చేసిన 20 ప్రాజెక్ట్స్ కి కలిపి విలేజ్ డెవలప్మెంట్ గైడ్ అని ఒక, దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ బుక్ మీకు ఫ్రీగా మీరు ourlakshminagar.org అని వెళ్తే మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఊరికి ఒక ప్రత్యేకత చెప్పి ముగిస్తాను. ఆ ఊరికి ప్రతి సంక్రాంతికి మేము ఆ ఊరి పుట్టినరోజు చేస్తాం. ఊరు పుట్టినరోజు చేసి లాస్ట్ సంక్రాంతికి, ఈ సంక్రాంతికి ఆ ఊర్లో జరిగిన ప్రోగ్రెస్ అంటే వెల్ఫేర్ సొసైటీ ఏం చేసింది, దేవాదాయ శాఖ కమిటీ ఏం చేసింది, మిల్క్ సొసైటీ ఏం చేసింది, అంత ఊరు ప్రోగ్రెస్ అంతా అందులో వివరించి ఆ 3 రోజుల పండగ తర్వాత సంక్రాంతి రోజు కేక్ కట్ చేస్తాం. ఆ వివరాలని విలేజ్ ఎలా డెవలప్ చేయాలనేది ఈ బుక్ లో ఉంది. ఈ బుక్ ఇప్పుడు విత్ దేర్ పర్మిషన్ వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi, my name is Hansika. I'm the co-founder of CMOSCO. మేము ఈరోజు అఫీషియల్గా ఇండియాలో CMOSCO అనే బిజినెస్ని లాంచ్ చేసాము. సో వీ స్పెషలైజ్ ఇన్ సప్లయింగ్ ఆర్గానిక్ CMOS జెల్స్ అండ్ డ్రై CMOS. డ్రై అనేది మీరు ఇంట్లో చేసుకోవచ్చు, జెల్ విల్ బీ రెడీ టు కన్స్యూమ్. సో అది మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. మార్నింగ్ లేగగానే ఒక హాట్ వాటర్లో కలుపుకొని జ్యూస్ ఆర్ స్ట్రైట్ స్పూన్ నుంచి స్ట్రైట్గా కూడా తినేయచ్చు. ఇట్ హెల్ప్స్ విత్ అ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అండి. అది మన దగ్గర అసలు దొరకదు. సో వీఆర్ ద ఫస్ట్ లాంచ్ అక్రాస్ ఇండియా. సో అది గట్ హెల్త్ కానీ, స్కిన్ హెల్త్ కానీ, బోన్ హెల్త్, స్లీప్,
చాలా వాటికి పనిచేస్తుంది. సో మీకు లో ఇమ్యూనిటీ ఉన్న ఊరికే ఎక్కువ సార్లు జలుబులు దగ్గులు వచ్చినా కానీ అది అన్నిటికీ హెల్ప్ చేస్తుంది. పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దోళ్ళు అందరూ తీసుకోవచ్చు, దానికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే రికమెండెడ్ క్వాంటిటీ తీసుకోండి. పొద్దున్నే అదొక్కటే మేము చెప్పేది. సో మా వెబ్సైట్ ఈరోజు అఫీషియల్గా ఇండియా మొత్తం లాంచ్ చేసాము. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్ us out our website on www.thecmosco.com or my Instagram is the.cmosco. ఫాలో అవ్వండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.